ఏం చేయాలి మేము ఏంది అడిగింది సార్ ఏంది జరిగేది నా భూమికి సార్ ఎవరు మేము చెప్తున్నాం బస్సు భూమి 2 సార్లు చెప్తున్నాం కేంద్రం నుంచి వచ్చింది ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఎన్నిసార్లు సార్ నేను ప్రెస్ మీట్ చేయండి ఎన్నిసార్లు చెప్పాలి నేను మమ్మల్ని సంపాది సంపూరి ఇప్పుడు అందరు సంపనీలు సంపూరి రోడ్ ఏమవుతుంది ఊళ్ళే రోడ్ లేదా ఊళ్ళంగా రోడ్డు పెట్టుకొని మంది మొత్తం దళితుల భూములు తీసుకొని మమ్మల్ని ఏం చేస్తామని నివేదిక పంపితే బంద్ కాదు ఇది వాళ్ళు ఒప్పుకుంటారు. గత 2 సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ గా మా బాధలను ఎంతమందికి విన్నవించుకున్నా మళ్ళీ మా భూముల మీదకి వస్తున్నారు. ఇలాంటి బలవంతమైన భూసేకరణలు బంద్ చేసుకొని రైతులకు ఈరోజు మార్కెట్ వాల్యూ కాదు గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఎక్కడ పోయినా ఏ గ్రామంలో అయినా ఏ మూలకు పోయినా 30 నుంచి 40 లక్షల దాకా భూమి ఎకరం పలుకుతుంటే మీరు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కట్టిస్తాము అని అంటే మేము భూములు ఇవ్వము. అసలు మేము భూములు ఈ 2 ఏళ్ల సమయంగా ఏ సర్వేని కానీ ఏ కాంట్రాక్టర్ చేయనీయలేదు. ఇప్పుడు కూడా మేము చేయనీయము. రెండోది ఏంటంటే మేము రిప్రజెంటేషన్గా ఇవ్వడం ఏంటంటే మీరు అధికారులు అందరూ వచ్చారు కాబట్టి మీకు మా గోడు వినిపించుకోవడం ఏంటంటే ఈ ప్రాంతంలో 1 కోటి నుండి 1,20,00,000 దాకా పోతుంది ధర ఎకరా. ఆ ప్రకారంగా కట్టుకుంటే మేము కూడా ప్రభుత్వాలకు కానీ మీకు కానీ వ్యతిరేకం కాదు. ఆ ప్రకారంగా కట్టేయడానికి పిలిస్తే మేము ఎప్పుడైనా వస్తాము మాట్లాడతాము. ఆ ప్రకారంగా మాకు భూమి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ భూమి రిటర్న్ తీసుకోలేదు కాబట్టి భూమి హక్కు చట్టం క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇట్లాంటి దళిత రైతులను మా దళిత రైతులు నిజంగా కూడా చెప్తున్నా ఇందులో 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎక్కున్నారు. ఆ 1 ఎకరా 2 ఎకరాలు పోతే రేపు ఈ బీహార్ వాళ్ళందరూ వచ్చి మన తాను ఎట్లయితే పనులు చేస్తారో మేము కూడా అట్లా వలస పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ వలస పోయే క్రమాలు కూడా మమ్మల్ని తగ్గించి మమ్మల్ని డెవలప్ చేసే విధంగా ప్రతి భూసేకరణలో ఏదైతే ఉందో అది మొత్తం మాకు క్షుణ్ణంగా చేసిన తర్వాతనే మేము భూములు బైపాస్ రోడ్డుకి ఎడికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం. తాడూరు భూముల మీనికి ఎవరన్నా వస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం. ఓకేనా సార్? ఏమనుకోకరు. ఓకే.